సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. మన ఖమ్మంలోని బోనకల్ రోడ్ లో ఉన్న శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 5 లో ఎస్ఎస్వి ప్యాలెస్ లో అయితే ఒక సంఘటన నెలకొల్పింది. అది ఏంటి అంటే మన బాబా వారు ఉన్నారు అనడానికి ఒక నిదర్శనం ఇక్కడ చోటు చేసుకుంది అనమాట. సో ఇక్కడ వెంకటేశ్వర్ల గారి అపార్ట్మెంట్ లో ఒక గత వారం రోజులుగా బాబా పట్టంలోంచి విభూది రావడం ఇక్కడ ఉన్న ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు. సో బాబా వారు ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం అని ఇక్కడ భక్తులైతే రోజు వచ్చి పూజలు భజనలు చేయడం అయితే జరుగుతుంది. సో మొదటి రోజు ఓంకారం వాళ్ళకి ఫోటోలో కనిపించడం, అంతేకాకుండా ఏం జరిగింది అని అర్థం కాక అలానే చూస్తూ ఉంటే అక్కడ ఉన్న ఇంకొక విగ్రహంలోంచి కూడా నిరంతరం విభూది వస్తూనే ఉంది అనేది ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వాస్తవ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మీ అందరికీ అసలు నిజంగా బాబా గారి నిదర్శనం ఉందా, అక్కడ విభూది ఎలా ప్రత్యక్షమైంది, వాళ్ళు అసలు ఎలా గుర్తించడం జరిగింది అనేది ఇక్కడ భక్తుల మాటల్లో. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే వెంకటేశ్వర్లు గారింట్లో ఇది జరిగిందో ఆ సంఘటన, వారింటికైతే మనం రావడం జరిగింది. సో మన సుమన్ టీవీ ద్వారా ఈ రోజు మన బాబా నిజంగా ఉన్నారు అనే నిదర్శనంగా బాబా విభూతి ఏదైతే మనకి ప్రసాదంగా ప్రసాదిస్తూ ఉన్నాడో ఆ భగవంతుని దర్శించుకోవడానికి అయితే వచ్చాం. సో మరి లేట్ లేకుండా వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. రండి, మీకు చూపిస్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలానే భక్తులు, అంటే ఈ సంఘటన ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు, ఎన్ని రోజులు విభూతి వస్తుందో తెలియదు అని ఇక్కడ ఒకరి ద్వారా ఒకరు తెలుసుకోవడం, అంతేకాకుండా రోజు తండాలుగా వచ్చి బాబా వారిని దర్శనం చేసుకుంటూ అయితే ఇక్కడ ఉన్నారని తెలుసుకోవడం జరిగింది. సో నేను కూడా వచ్చేసాను. ఒక్కసారి మీకైతే ఇక్కడ జరుగుతున్న సంఘటన మీకు చూపిస్తాను. అక్కడ పైన ఏదైతే ఫోటో ఉందో, సో ఆ ఫోటోలో మొదటిగా అక్కడ ఓంకారం అయితే వాళ్ళకి కనిపించింది అని చెప్తూ ఉన్నారు. అది గురువారం రోజు. సో వారు ఇక్కడ నిత్యం వారు బాబాతో పాటు అన్ని దేవాలను కూడా కొలుచుకుంటూ ఉంటారు. సో ఎక్కువగా భక్తిలో వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారంట. ఇక్కడ మన వెంకటేశ్వర గారు మిసెస్ గారికి కూడా బాబా గారు ఆవహించడం జరుగుతుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎంతో వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది రెండో టైం అని కూడా చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా వాళ్ళకి ఇలానే బాబా గారు కొంచెం విభూతి ప్రసాదించడం ఇలా ఫోటోలోంచి రావడం జరిగిందంట. మళ్ళీ ఇప్పటికి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుందని సంఘటన అయితే వాళ్ళు చెప్తున్నారు. సో అక్కడ పైన ఫోటోలోంచి ఫస్ట్ రోజు ఓంకారం కనిపించిందంట. తర్వాత నెక్స్ట్ నుంచి అది ఏదైతే ఉందో ఆ విభూతి కూడా పట్టంలోంచి బయటికి అలానే వస్తుంది. ఆ పైన సీలింగ్ పైన చూస్తే ఆ పైన సీలింగ్ పైన కూడా ఎలా వచ్చిందో వాళ్ళకి తెలీదు. అది రోజు కొంచెం ఒక చుక్కలుగా ఏర్పడింది కూడా ఇప్పుడు అలా మీకు కనిపిస్తూ ఉంది. ఇంకా అక్కడ నుంచి కిందకు వస్తే మీకు ఏదైతే బాబా పటం అదే ఒక విగ్రహం కనిపిస్తుందో ఆ కుండలోంచి కూడా ఆ పైన బాబా తల మీద నుంచి కూడా విభూది మొత్తం అలా రోజు, అంటే కొంచెం స్టార్ట్ అయ్యి ఇప్పుడు వారం రోజులుగా విభూది అంతా అలానే పడుతూ ఉంది. ఒక ట్రే కూడా పెట్టడం జరిగింది వాళ్ళు ఆ రాలిపడిన విభూతి కూడా కలెక్ట్ చేయడం కోసం. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ భక్తులందరూ వచ్చారనమాట బాబాని దర్శనం చేసుకోవడం కోసం. సో వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ బాబా వారికి కానుకలు సమర్పించడం కూడా జరుగుతుంది. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ మన వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ హౌస్ వాళ్ళదే అనమాట. సో వెంకటేశ్వరరావు గారితో ఒకసారి మాట్లాడదాం. సో మనతో పాటు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళ హౌస్ అనమాట ఇది. ఇక్కడే ఈ దృశ్యం వాళ్ళు గుర్తించడం జరిగింది. అంతే ఒకళ్ళు చెప్పుకొని ఇలా భక్తులు రోజు వచ్చి దర్శనం చేసుకుని భజన నిర్వహిస్తూ ఉన్నారంట. హలో, నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే. అంటే చెప్పండి, అసలు మీరు ఎప్పుడు గుర్తించారు ఇలా విభూతి వస్తుంది అని? మాకు గురువారం రోజు వచ్చిందంటండి. మేము శుక్రవారం రోజు చూసాము. అది కూడా శుక్రవారం రోజు మా మిస్సెస్ చూశారు. గురువారం రోజు వచ్చారని చెప్పని తర్వాత మాకు బాబా రోడ్డు మీదకి వచ్చి చెప్పారు. ఆ రోజు నుంచి ప్రతినిత్యం మేము రోజుకు 3 సార్లు హారతి ఇవ్వటం, ప్రసాదాలు పెట్టడం, వచ్చిన భక్తులకి ప్రసాదం ఇవ్వటం, వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించడం చేస్తూ ఉన్నాము. అంటే ఎక్కువగా మీరు బాబా భక్తులా, లేదు అంటే అసలు బాబా ఆవహించి ఏదైనా చెప్పడం జరిగిందా, లేకపోతే ఇది ఇన్ని రోజులు వస్తుంది, అసలు ఎందుకు ఇక్కడ విభూతి బాబా వారు ప్రసాదించడం జరుగుతుంది అని అనుకుంటున్నారు మీరు?
మాకు ఇది సెకండ్ టైం అండి. ఇంతకుముందు దాదాపు ఒక 7 years బ్యాక్ ఒకసారి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 21 days ఉన్నారు. 21 days పూజా మందిరంలో విభూతి ఇచ్చారు. విభూతి ఇచ్చిన తర్వాత మధ్యలో కూడా ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, 2 చిన్న కుక్క పిల్లలు చాలా బాగుంటాయి, అవి వచ్చాయి. 10-10:30 ఆ టైంలో వచ్చాయి. మధ్యాహ్నం హారతి దాకా అక్కడే ఉన్నాయి. ఎంత పంపించినా పోలేదు. హారతి ఇచ్చేటప్పుడు హారతి దగ్గరే ఉన్నాయి, ఒళ్ళో పడుకున్నాయి. హారతి ఇచ్చిన తర్వాత ఎట్లా వెళ్ళిపోయా తెలియదు. 21 రోజులు ఉన్న తర్వాత స్వామివారు ఆ రోజుకి ఆఫ్ చేశారు. ఆ రోజు మేము భజన కూడా పెట్టాము, సాయి భజన పెట్టాము. వచ్చిన భక్తులకి అన్నప్రసాదాలు ఇచ్చాము. ఆ రోజు నుంచి ఆగిపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏదో చిన్నగా ఇంట్లో పూజా మందిరంలో బాబావారు ఏ చిన్న నిదర్శనాలు, బాబావారి అందరికీ పూలు అలంకారం చేస్తాం. బాబావారికి గురువారం రోజు పూలాభిషేకం చేస్తాం. అందరి దగ్గర పూలు వడిలిపోయి ఉండేవి, బాబావారి దగ్గర ఇప్పుడు ఎలా అయితే పెట్టామో అలాగే ఉండే. అటువంటి నిదర్శనాలు మధ్యలో మాకు కనపడుతూనే ఉంటాయి. అయితే సడన్గా మొన్న ఇది కనపడింది. ఫస్ట్ ఓంకారం స్టార్ట్ అయింది. ఓంకారం తర్వాత పక్కన పుట్టో పక్కన, కుడి పక్కన, ఎడం పక్కన స్వామివారి హస్తాల్లో నుంచి అయితే ఎక్కడి నుంచి అయితే వస్తూ ఉన్నది. ఆ తెల్లవారి నుంచి మన కింద అక్షయపాత్ర బాబా ఉన్నది, ఆ బాబాలో నుంచి కూడా విభూతి వస్తూ ఉన్నది, కొంచెం వస్తున్నది. ఈ రోజు వచ్చేసరికల్లా అంతవరకు బాబా వారి దగ్గర కంట వరకు రావడం జరిగింది. దీనికి మేమే కాకుండా మా అపార్ట్మెంట్లో ఉన్న భక్తులు, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు డైలీ వస్తూనే ఉన్నారు. వాళ్ళు నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా హారతి ఇచ్చేటప్పుడు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి బాబావారు విభూతి ఇచ్చేటప్పుడు ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయండి. అది ఇక్కడ నుంచి దాదాపు ఆ లిఫ్ట్ దాకా బయట దాకా వాసన వస్తుందని చెప్పి, అంటే ఏదైతే విభూతి బయటకు వస్తుందో ఆ సందర్భంలో మంచి సువాసన వస్తుంటుంది, మంచి సువాసన పరిమళాలు వెదజల్లుతూ ఉంటది. అది కూడా మాకు ఇక్కడ అంతగా, ఎందుకంటే ఓపెన్గా ఉంటది కాబట్టి ఆ బయట అంతా కూడా వాళ్ళకి తెలుస్తూనే ఉంది భక్తులకి. మా పక్కన వాళ్ళు వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా లిఫ్ట్ డోర్ తీయగానే మాకు ఇక్కడే మాకు పరిమళాలు వెదజల్లుతున్నది అని చెప్పడం జరుగుతుందండి. దాని తోడుగా వెంకన్న గారు ఏ గ్రూపుల్లో పెట్టారు, ప్రజలు వస్తున్నారు. సరే బాబావారి అనుగ్రహం ఆ విధంగా ఉంది, రప్పించుకుంటున్నారు కదా అని చెప్పని మేము కూడా వచ్చిన వారికి ఏదో ఒక మాకు తోచిన ప్రసాదం, కొంతమంది వాళ్ళు భక్తులు పళ్ళు ప్రసాదాలు అవి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది 7 మంది ప్రసాదాలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం హారతి కూడా ఒక గుడిలో జరిగినట్టునే చాలా మంది ఉన్నారట. ఇప్పుడు కూడా చాలా మంది వచ్చారు భక్తులు. కూడా బాబావారు ఒంటి మీదకి రావడం జరుగుతుంది అని చెప్పారు. సో ఇట్లా విభూతి రావడానికి కారణం ఏదైనా చెప్పడం జరిగిందా? అసలు దేనికి విభూతి ప్రసాదం వస్తుంది అని కానీ ఏదైనా సంఘటనలు జరిగాయా? అసలు దేనికి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మేము దేనికి ఇస్తున్నారు అని చెప్పని ధైర్యం చేసి అడగలేకపోయాము. ఎందుకంటే దేవుడిచ్చే ప్రసాదాన్ని మీరు ఎందుకు ఇస్తున్నారు అని మనం అడగడానికి నాకు కొంచెం భయం వేసింది. కాకపోతే మీరు ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్ని రోజులు ఉంటారు అని అడిగాము, కానీ మీరు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పని నేను బాబాని క్వశ్చన్ చేయలేదు ఎప్పుడు. అంటే ఎన్ని రోజులు ఇస్తారు అని అడిగితే ఏం చెప్పారు? ఎన్ని రోజుల వరకు వస్తుంది అని చెప్పారు? ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే దీపావళి వెళ్ళేంత వరకు వస్తామని చెప్పారు మొన్న. ఇప్పటి వరకు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నారు. అదండి. అంటే ఇది ఫస్ట్ ఎంత స్టార్ట్ అయింది అంటే అదంతా నిండి పడిపోతూ ఉంది. సో కొంచెం మీరు గుర్తించినప్పుడు తర్వాత అంటే ఈ వచ్చిన విభూతిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటున్నారా? విగ్రహాన్ని ఏమన్నా మీరే ఉంచుకుంటారా, లేదంటే మీకు ఏమన్నా భయాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? వాటి గురించి చెప్పండి. అంటే మేము దాని గురించి ఆలోచించలేదండి. ఇంతకుముందు మా పూజ మందిరంలో ఉన్న విగ్రహంలో నుంచి వచ్చారు. ఆ విగ్రహం మేము అలాగే ఉంచుకున్నాము. వారం అభిషేకం చేస్తాము. ఆ విగ్రహాన్ని అలాగే ఉంచుకున్నాము. అప్పుడు వచ్చిన ఈ బుద్ధి కూడా కొంతమంది, అప్పుడు మేము పబ్లిసిటీ చేయలేదు, ఎవరికి చెప్పలేదు, లోపల వరకే ఉంచుకున్నాము. ఇప్పుడు ఈ విభూతి కూడా మేము అయిపోయిన తర్వాత స్వామివారు ఇవ్వటం ఆఫ్ చేసిన తర్వాతే అంటుకోమని చెప్పారు. మాకు అది ఇంతకుముందు కూడా తెలుసు. అయితే అయిన తర్వాత మేము మళ్ళీ మా దగ్గరకు వచ్చిన భక్తులు కానీ, అడిగిన భక్తులు కానీ అందరికి ఇస్తాము. కొంతమంది తెలియని భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో గ్రూపుల్లో చూసి వస్తే మరి వాళ్ళకి నేను ఇవ్వాలంటే నాకు తెలియదు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు బుక్లో నోట్ చేసుకొని వాళ్ళకి మీకు ఫోన్ చేస్తాను. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే స్వామివారు ఆఫ్ చేస్తారో ప్యాక్ చేసి మీకు ఫోన్ చేస్తాను. కాకపోతే మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కాబట్టి కొంచెం వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ జరిగిన సంఘటనకి నిదర్శనంగా ఇక్కడ అపార్ట్మెంట్ లో వాస్తవ్యులు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి వాళ్ళు అసలు ఏం చెప్తారు, వాళ్ళ మాటలు విందాం. మీ పేరండి? నా పేరు చక్రపాణి. అంటే మీరు చూసారా అసలు ఫస్ట్ డే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఎందుకు బాబావారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారంటారు? మీరైతే అలానే అనుకుంటున్నారా? బాబావారి ప్రసాదం గురించి చెప్పండి. జై సాయిరామ్ అండి. వాస్తవంగా మా అపార్ట్మెంట్ వాస్తవంలో కూడా బాబా భక్తులు చాలా మంది ఉన్నారు.
దాంట్లో మేము కూడా దాంట్లో ఉన్నాము ఆ బాబా భక్తుల్లో. కానీ ఇంత నిదర్శనంగా ఒక వారం రోజు నుంచి చూస్తూ ఉన్నాం. శుక్రవారం రోజు నుంచి, అంటే గురువారం అని చెప్పారు కానీ శుక్రవారం నుంచి అయితే మేము వస్తున్నాం, చూస్తున్నాం. రోజు విభూది రావటం, ఆ విభూది వచ్చే టైంకి కేడాల వరకు మంచిగా సుగంధ ప్రమేయాలు వస్తాయి, మంచి వాసన వస్తూ ఉంటుంది. 100% మాత్రం బాబా అయితే ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే పూజలు కానీ, మేము నమ్ముకున్న బాబా కానీ 100% అయితే బాబా ఈ ఇంట్లో ఉన్నారు. ఈ ఇంట్లో కాదు, మా అపార్ట్మెంట్లో ఉన్నారు. మా ఎస్ఎస్వి ప్యాలెస్, శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 5 బోనకల్ రోడ్లో కంపల్సరీగా బాబా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ మేము కూడా గ్లాస్లో నుంచి విభూది రావటం అనుకున్నాం. తీరా వచ్చి చూసుకుంటే మాత్రం 100% బాబా పర్ఫెక్ట్గా ఉన్నారని తెలుస్తుంది మాకు. మేము పూర్తిగా నమ్ముతున్నాం. బాబా గారు ఇచ్చే దర్శనం అది నిదర్శనం కూడా. ఓకే అండి. మా అపార్ట్మెంట్ లో ఉన్న ఇప్పుడు మాట్లాడిన చక్రపాణి గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటారు. జస్ట్ ఓన్లీ ఉత్తగా వాళ్ళు ఇట్లా వాట్సాప్ లో చూపించారు. వెమ్మటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు వెమ్మటే నేను 10,000 డొనేషన్ చేస్తున్నాను అని చెప్పని వాళ్ళు, మీరు ఏదైనా ఖర్చులు చేసుకోండి అని చెప్పని 10,000 పంపించడం జరిగింది. నేను వద్దని చెప్పాను. లేదండి మేము దాంట్లో కూడా పాల్గొంటామని చెప్పారు. వారు కిలారు లెనిన్ గారు, అజిత గారు, వినీత గారు ఇంతకుముందు ఇదే అపార్ట్మెంట్ లో ఉండెళ్ళారు. ఇమ్మీడియట్లీగా ఎమ్మటే వాళ్ళు మేము చేస్తామని చెప్పారు. మరియు మీ అపార్ట్మెంట్ లో ఉన్న సభ్యులు కొంతమంది ఏమన్నారంటే, మేము ఇట్లా ఏర్పాటు చేస్తున్నా భజన తర్వాత ఏం చెప్పానంటే వాళ్ళు అన్నారు, మేము కూడా ఒక 5 కలిసి మేము టిఫిన్ పెడదాం అనుకుంటున్నాం అంటే, లేదండి నేను బాబా వారికి నేను పెడతానంటే, లేదు మాకు కుదరదండి మేమే పెడతాము అని చెప్పని ముందుకు వచ్చారు. విశ్వేశ్వరరావు గారు, చక్రపాణి గారు, రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఇంకా కొంతమంది ఉన్నారండి. ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు, ఇంకెవరెవరు ఉన్నారు. నిన్న చెప్పారు, నేను వద్దు అని చెప్పని వారికి చెప్పాను. నేనే పెట్టుకుంటా అని చెప్పాను. అది పేరమ్మా? కృష్ణవేణి అండి నా పేరు. నిజంగా అంటే బాబా వారి ప్రసాదం ఇస్తున్నారు మీకు అనిపిస్తుంది? ఇక్కడ జరిగే సంఘటన గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే నాకు బాబా వారే వచ్చి ఇస్తున్నారట్ట అనిపిస్తుంది. నా ముందే బాబా వారు వచ్చి ఇట్లా కాలు మీద కాలు వేసుకొని, బాబా నేనున్నాను నాకు హారతి ఇస్తున్నారు, నాకు బాగా అని అలసిపోయినట్టుగుండి మంచిగా నాకు చాలా బాగా చేస్తున్నారు, పూజ వస్తున్నారు, నా భక్తులు వస్తున్నారు అని బాగా చెప్పి అసలు చాలా సంతోషంగా ఉందండి. బాబా వారు నా ఒళ్ళోనే పడుకున్నారు. అసలు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. నాకు అంటే ఇట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే అది జరిగే సంఘటన చూస్తే మీకు అలా అనిపిస్తుంది? అనుభూతి కాదు, మేము రోజు చూస్తున్నాము. మొన్న గురువారం నుంచి వచ్చారు, శుక్రవారం రోజు చెప్పారు మాకు. ఆ రోజు నుంచి మేడం గారిని మీరు పొద్దాకు చూస్తున్నాం, మా కళ్ళ ముందే వస్తున్నారు బాబా వారు. ఆమెకి వస్తున్నారు ఇట్లా. అయితే నేను మామూలుగా మొన్న గడప దాకా వచ్చాను, ఉత్తగానే ఆమెకి ఆహ్వానం ఇచ్చారనమాట. నేను పలకరీలో పోయేసరికల్లా మా ఫ్రెండ్ని పిలుద్దామని లోనికి వెళ్తే, నువ్వు వచ్చిపోయావమ్మా నా కాడికి అని నన్ను అన్నారు. సాయి నేను వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళా సాయి అని అంటే, అప్పుడు సంతోషించి కూర్చుంటే, ఏంటి సాయి ఏంటి అంటే, అక్కడ బాబా గుడి ఉన్నదనమాట గాంధీ చౌక్ లో. అక్కడ ఆయన చైర్మన్ గారు ఉన్నారు. ఆ వెంకన్న గారు వస్తున్నారు, ఆయన చాలా బాధలో ఉన్నారు, 3 రోజుల నుంచి వస్తున్నారు, ఆయన్ని పిలువు అని మాకు చెప్పారు. చెప్తే మేము ఫోన్ చేసి వాళ్ళ సార్కి చెప్తే ఎమ్మటే ఫోన్ చేశారు. అయితే అర్ధగంట అవుతుంది వచ్చేసరికల్లా అని చెప్తే, లేదు ఇప్పుడు కళ్ళు తెరిసేసరికల్లా వస్తారు చూడండి. ఎమ్మటే వచ్చారు మేడం, ఎమ్మటే అసలు లిఫ్ట్ డోర్ తీసుకొని వచ్చేసారు. అసలు వచ్చేసి, ఏంటి సాయి ఏంటంటే, నీకు ఇట్లా వచ్చింది, మీ ఆరోగ్యం బాగలేదు, వస్తుంది, వచ్చి సేవలు చేస్తుంది అనే చెప్పారు వాళ్ళ సార్, వాళ్ళ భార్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పండి, మీకేమనిపిస్తారు? మాకు చాలా సంతోషంగా ఉందండి అపార్ట్మెంట్ కి రావటం, అందులో మా ఫ్లోర్ కి రావటం, అందులో అసలు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము రోజు చూస్తా ఉన్నాం, మధ్యాహ్నం హారతికి వస్తున్నాము, రోజు చూస్తున్నాము, బాబా వారు రావటం చూస్తా ఉన్నాము, అలా మాట్లాడటం రావటం చాలా సంతోషంగా ఉంది మాకు. సో చూసాం కదా, మన ఎస్ఎస్వి ప్యాలెస్ లో జరుగుతున్న అద్భుతం అయితే బాబా వారు వచ్చి స్వయంగా విభూతి ప్రసాదిస్తున్నారని భక్తులందరైతే నమ్మకంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, నమస్తే సుమన్ టీవీ.